నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గొంతు, చెవి, ముక్కుకు సంబంధించిన అలర్జీ గురించి. సో ఈ ఎలర్జీ ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ సిమ్టమ్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వివికే సందీప్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. హాయ్ ఎవరీవన్. సో డాక్టర్ గారు, ఇప్పుడు ముక్కు, చెవి అండ్ గొంతు వీటికి సంబంధించి అసలు ఎలర్జీ ఎందుకు వస్తుంది, మెయిన్ కాజెస్, రూట్ కాజెస్ ఏ విధంగా ఉంటాయండి? ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఎలర్జీ. ఏదైనా ఒక సబ్స్టెన్స్, అంటే అది ఏదైనా అవ్వచ్చు, దానికి మన బాడీ ఎంత రియాక్ట్ అవ్వాలో అంతకు మించి ఓవర్గా రియాక్ట్ అవుతే దాన్ని ఎలర్జీ అంటారు. ఈ సబ్స్టెన్సెస్ ఏమవ్వచ్చు, వీటిని మనం ఎలర్జెన్స్ అంటాం. సో ఎలర్జీని ప్రేరేపించే వాటిని ఎలర్జెన్స్ అంటాం. ఈ ఎలర్జెన్స్ అనేవి మనం త్రీ విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఎలర్జెన్స్, రెండోది ఫుడ్ ఎలర్జెన్స్. సో ఎన్విరాన్మెంటల్ ఎలర్జెన్స్ అంటే ఏంటంటే రోజువారీ మన ప్రకృతిలో ఉన్న సబ్స్టెన్సెస్. అంటే ఏమై ఉండొచ్చు, సపోజ్ మనకి పెట్స్ ఉన్నాయి అనుకోండి, ఇంట్లో క్యాట్స్ అవ్వచ్చు, డాగ్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు. సో వాటి నుంచి వస్తున్న ఫర్ కానీ, ఆ బర్డ్ డ్రాపింగ్స్ వల్ల కానీ, ఇవన్నీ ఎలర్జెన్స్ అండి. అంటే అందరికీ ఇబ్బంది ఉండదు. ఎవరికైతే ఈ ఎలర్జీ ప్రాబ్లం ఉంటుందో బాడీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఓవర్గా రియాక్ట్ అవుతుంది. సో అది ఒక ఎన్విరాన్మెంటల్ ఎలర్జెన్స్. సపోజ్ మీరు ఫార్మర్స్ అనుకోండి. ఫార్మర్స్ అనేవాళ్ళు వ్యవసాయం చేసే టైంలో పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంత పాలెన్, వీడ్, తర్వాత అక్కడ యానిమల్స్ అంటే బర్డ్ డ్రాపింగ్స్, వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఎలర్జిక్ నేచర్ ఉన్న వాళ్ళకి ఈ ఎలర్జిక్ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. తర్వాత ఫుడ్ ఎలర్జెన్స్. కొంతమందికి మీరు వినుంటారు, ప్రాన్స్ తినంగానే ఫేస్ అంతా ఉబ్బిపోయిందని, లేకపోతే ఏదైనా ఫుడ్ తినంగానే వెంటనే జలుబు చేయటం, ముక్కు దిబ్బడేసేయటం. సో వీవి ఫుడ్ ఎలర్జెన్స్. సో ఇలాంటి ఎలర్జెన్స్కి ఈ ఎలర్జిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే రియాక్షన్ని ఎలర్జిక్ రియాక్షన్ అంటారు. ఓకే డాక్టర్ గారు. సో బాడీలో ఉన్న ఏ పార్ట్స్కి ఎక్కువగా ఈ ఎలర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది, ఏ ఏరియాలో ఎలర్జీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎలర్జీ అంటే ఇట్స్ కన్ఫైన్డ్ ఓన్లీ టు స్కిన్కి వచ్చేదాన్ని ఎలర్జీ అనుకుంటారు. అది తప్పు. యాక్చువల్గా ఇంతకుముందు క్వశ్చన్లో నేను చెప్పినట్టు ఈ పర్టికులర్ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయితే ఎలర్జిక్ రియాక్షన్ ఎట్లా వస్తుందో ఆ రియాక్షన్ అనేది బాడీలో 4 చోట్ల రావచ్చు. ఫస్ట్ వన్ నోస్ అండ్ సైనసెస్, అంటే ముక్కు, సైనస్లు. 2 లంగ్స్, అంటే ఊపిరితిత్తులు. 3 గట్ అంటే మన ఇంటెస్టైన్స్ ఇవి. 4 స్కిన్. సో ఈ 4 ఏరియాల్లో ఎలర్జిక్ రెస్పాన్స్ రావచ్చు. మీకు ముక్కులో ఎలర్జిక్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి, దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. అంటే ఏమొస్తుంది, తుమ్ములు రావటం, ముక్కులో నుంచి జలుబులాగా నీళ్లు రావటం, ముక్కు ఆల్టర్నేటివ్గా ముక్కు బ్లాక్ అయిపోవటం. ఇదే ఎలర్జిక్ రియాక్షన్స్ ముక్కు నుంచి సైనస్లకి వెళ్ళిందనుకోండి, దాన్ని సైనసైటిస్ అంటారు. ఈ సైనసైటిస్లో ఏమవుతుంది, ముక్కు నుంచి గొంతులోకి తెమడ, ఫ్లమ్ లాగా రావటం, తర్వాత పొడి దగ్గు రావటం, తర్వాత హెడ్ఏక్స్ ఉండటం, వాసన తెలియకపోవటం, ఫేస్ ఉబ్బటం, ఫేషియల్ పెయిన్, ఇవన్నీ నోస్ మరియు సైనసెస్లో ఉన్న మేనిఫెస్టేషన్స్. ఇలా ఎలర్జీ ఉన్న వాళ్ళకి, నోస్ అండ్ సైనస్లో ఉన్న వాళ్ళకి ఫంగల్ సైనసైటిస్ అని కూడా వస్తుంది. అంటే వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్న చోట ఫంగస్ ఉంటుంది బాగా. ఆ ఫంగస్ మనం పీల్చినప్పుడు ఈ సైనస్లు ముక్కులోకి వెళ్ళిపోయి ఫంగల్ సైనసైటిస్ అని ఒక జబ్బు వస్తుంది. ఇది కొంతమందికి, అంటే సపోజ్ ఒక డయాబెటిక్ పేషెంట్, లేకపోతే స్టిరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళు, పోస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ అయిన వీళ్ళకి ఈ ఫంగస్ వస్తే చాలా డేంజరస్గా ఉంటుంది. వీళ్ళు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్లో కూడా ఉంటారు. ఇది కన్ఫైన్ టు నోస్ అండ్ సైనసెస్. రెండోది లంగ్స్. ఈ ఊపిరితిత్తుల్లో ఎలర్జీ ఉంటే దాని మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే ఆస్తమా అంటారు. ఆస్తమా అంటే తెలుగులో ఉబ్బసం అంటారు. దీంట్లో ఏమవుతుంది, పొడి దగ్గు రావటం, చెస్ట్ అంతా టైట్ అయిపోవటం, పిల్లి కూతలు రావటం, ఇలాంటివి మేనిఫెస్ట్ అవుతాయి. సో ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి లంగ్స్లో ఎలర్జీ ప్రాబ్లం ఉన్నట్టు. 3 గట్. సో ఈ ఇంటెస్టైన్స్లో ఏమవుతుంది, నేను చెప్పినట్టు ఈ ఎలర్జెన్స్కి ఎక్స్పోయినప్పుడు పర్టికులర్ ఫుడ్ ఎలర్జెన్స్ ఉంటాయండి. వాళ్ళకి పడని ఫుడ్, వాళ్ళకి తెలియదు దానికి, వాళ్ళకి అసలు పడట్లేదని కూడా. వాళ్ళు అవి తినంగానే ఫుడ్లో రియాక్షన్, గట్లో రియాక్షన్ వచ్చి కడుపు ఉబ్బరంగా అనిపించటం, తర్వాత తేపులు రావటం, మోషన్ సరిగ్గా పాస్ చేయకపోవటం, లేకపోతే ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళటం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 4 స్కిన్ ఎలర్జీ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది,
దాంట్లో రెండు ఉంటాయి. బాగా సివియర్ రియాక్షన్ వస్తే స్కిన్కి దాన్ని యాంజియోన్యూరోటిక్ ఎడిమా అంటారు. అంటే ఏంటంటే పెదాలు వాయటం, ఫేస్ అంతా ఉబ్బిపోవటం జరుగుతుంది, లేదా స్కిన్ మీద చిన్న 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 దద్దుర్లాగా వచ్చేసి వెంటనే ఒక 5 నిమిషాల్లో తగ్గిపోవటం, దాన్ని అట్రికేరియా అంటారు. సో ఈ 4 ఏరియాస్ అంటే ఈ 4 ఆర్గన్స్ని ఎలర్జీ రియాక్షన్ రావచ్చు. సో డాక్టర్ గారు, మీరు మెన్షన్ చేసినట్టుగా నోస్, లంగ్, గట్ అండ్ స్కిన్ ఎలర్జీస్ ఏవైతే ఉంటాయో ఈ అన్ని ఎలర్జీస్కి ఎక్కువగా ఎవరు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? అంటే పర్టికులర్గా ఎవరైనా దీనికి పర్టికులర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటారా? ఎవరికి ఎక్కువ ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అండి. ఇప్పుడు మీ అమ్మకి, నాన్నకి, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వాళ్ళకి ఎవరికైనా ఆస్తమాలు ఉన్నా, తుమ్ములు వస్తున్నా, నోస్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఎలర్జీ ప్రాబ్లం ఉన్నట్టు. వాళ్ళ తదనంతరం జనరేషన్స్ అందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కంపల్సరీ ఎలర్జీ అనేది వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తుంది. సో వాళ్ళొకళ్ళు కంపల్సరీ కేర్ తీసుకోవాల్సిన వాళ్ళు. 2 ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఇప్పుడు మీరు పనిచేసే వాతావరణం బట్టి ఉంటుంది. కొంతమంది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఫ్యాక్టరీస్లో పనిచేయటము, లేకపోతే జూట్ మిల్లు, రైస్ మిల్లు, ఇక్కడ ఎక్కువ దుమ్ము వచ్చే ఏరియాస్, కొంతమంది సిమెంట్ వర్క్ చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే డే టు డే ఈ ఎన్విరాన్మెంటల్ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వీళ్ళు చాలా హై రిస్క్లో ఉంటారు. 3 పెట్స్, ఎవరికైతే ఇంట్లో క్యాట్స్, డాగ్స్, బర్డ్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయో వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కూడా హై రిస్క్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఎలర్జీ ఉన్న పర్సన్ ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ అయితే బాగుంటుందని, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు వంశపారంపర్యంగా ఎలర్జీస్ ఉన్న జనాలు ఎవరైతే ఉంటారో ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఒక బేసిక్ ఎలర్జీ టెస్ట్ ఉంటుంది, స్కిన్ ప్రిక్ టెస్ట్ అని. అది చేయించుకొని వేటికి వాళ్ళు ఎలర్జీకి ఉన్నారు, ఫుడ్లో ఏం పడట్లేదు, వాతావరణంలో ఏం పడట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న పెట్స్కి వాళ్ళకి ఎలర్జీకి ఉందా లేదా, ఇలాంటివి వాళ్ళు ఫస్ట్ చూసుకోవాలి. 1. 2 వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు ఈ మధ్య చాలా కామన్గా మనకి ఎన్కౌంటర్ అవుతుంది ఏంటంటే పేషెంట్స్ మనకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ విటమిన్ డి, విటమిన్ B12 లోపాలు ఉంటున్నాయి. సో ఎవరికైతే విటమిన్ D3, B12 లోపాలు ఉంటున్నాయో ఆర్ హిమోగ్లోబిన్ అంటే మన బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నాయో వీళ్ళు కూడా బాగా ఎలర్జిక్కి రియాక్షన్స్కి ప్రోన్ అవుతున్నారు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలానే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి వేటికి ఎలర్జీకి ఉన్నారో ఈ 2 చూసుకోగలిగితే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్కి ఎలర్జీ ఉందన్న విషయం ఆ పర్సన్కి తెలియకపోతే ఎలా కనిపెట్టచ్చు అంటారు? అంటే ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలా? యూజువల్లీ ఎలర్జిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ అయితే ఉంటాయండి. అది నోస్లో ఉండొచ్చు, అంటే స్నీజింగ్ రూపంలో, నోస్ కంజెషన్ రూపంలో, లేకపోతే ఫేషియల్ స్వెల్లింగ్ రూపంలో ఉండొచ్చు, లేదా స్కిన్ మీద దద్దుర్లు రావటం, లేకపోతే ఏదైనా దోమ కుట్టినా, లేకపోతే ఏదైనా పెద్ద దద్దుర్లు అయిపోవటం, ఇలాంటి ఏదో ఒక చిన్న చిన్న సిమ్టమ్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఎలర్జీ టెస్ట్ చేయించుకొని వేటికి వాళ్ళు ఎలర్జీకి ఉన్నారో, ఏవి పడుతున్నాయో ఏది పడట్లేదో వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాలి. సో కొంతమందికి ఏమైనా ఎలర్జీ ఉంటే సెల్ఫ్ మెడికేషన్ అని, యాంటీబయాటిక్ అండ్ అలా స్ప్రేస్ అని, ఇన్హేలర్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇన్హేలర్స్ అండ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ స్ప్రేస్ అంటే యూజువల్లీ స్టిరాయిడ్ స్ప్రేస్ ఉంటాయండి. ఈ స్టిరాయిడ్ స్ప్రేలు లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సెల్ఫ్ మెడికేషన్ అసలు తీసుకోవద్దు. అండ్ 2వది యాంటీబయాటిక్స్. ఎలర్జీలో 90% ఆఫ్ టైమ్స్ యాంటీబయాటిక్స్కి రోల్ ఉండదు. సో కానీ బయట చాలామంది మెడికల్ షాప్ నుంచి తెచ్చేసుకోవటము, లేకపోతే ఇతర సోర్సెస్ నుంచి తెచ్చి వాడుకుంటున్నారు. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళకి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటాయి. సో సెల్ఫ్ మెడికేషన్ నాట్ అడ్వైజబుల్ అండి. సో యూ కెన్ మీట్ ENT డాక్టర్ కానీ, పల్మనాలజిస్ట్ని కానీ, లేకపోతే ఒక డెర్మటాలజిస్ట్ని, బేసిక్ వీళ్ళలో ఎవరో ఒకరిని కలిసి ఈ ప్రాబ్లంకి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. సో మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా గట్ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? గట్ ఎలర్జీలో బేసిక్గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని వస్తుందండి. అంటే ఏంటంటే తిన్న వెంటనే కడుపంతా ఉబ్బరంగా అనిపించటం, అరిగినట్టు లేకపోవటం, లేదా ఒక నెక్స్ట్ 2-3 అవర్స్ బాగా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటే తేపులు రావటం కానీ, కొంతమందికి ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వస్తుంది, అంటే మోషన్ పాస్ చేయలేకపోతారు వాళ్ళు 2-3 డేస్ పాటు. ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళినా కూడా వెళ్ళినట్టుగా ఉండదు, స్టిల్ వెళ్ళాలి అనే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.
సో ఇటువంటివి మోర్ కామన్గా చూస్తాం. లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్తారు? లంగ్లో ఎలర్జీ ఉంటే దాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటారండి. బ్రాంకియల్ ఆస్తమాలో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో మైల్డ్ బ్రాంకియల్ ఆస్తమాలో యూజువల్లీ పెద్ద సిమ్టమ్స్ ఉండవు, జస్ట్ ఎక్కువ దగ్గు రావటం, అకేషనల్గా కొంచెం ఆయాసంగా అనిపించడం ఉంటుంది. కానీ మోడరేట్ సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి, బాగా చెస్ట్ టైట్నెస్, తర్వాత పొడి దగ్గు రావటం, పిల్లి కూతలు రావటం. ఈ మోడరేట్ టు సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళు మాత్రం ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఆల్రెడీ వాళ్ళకి ఆక్సిజన్ పర్సంటేజ్ ఇన్ ద లంగ్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు ఆ స్ట్రెస్ హార్ట్ మీద పడి హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ గారు, ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి ఎలర్జీ ఉందని అనుకోండి, సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? ఎలర్జీ ఉన్న పేషెంట్స్ ఫస్ట్ ఏ ఫుడ్కి ఎలర్జీకి ఉన్నారు, వేటికి లేరు తెలుసుకోవాలి. దానికి 2 టెస్టులు ఉన్నాయండి. ఒకటి స్కిన్ ప్రిక్ టెస్ట్. సపోజ్ మీకు ఒక కర్డ్ పడట్లేదా, మిల్క్ పడట్లేదా, లేకపోతే ఐస్ క్రీమ్ పడట్లేదా, లేదా స్పినాచ్ పడట్లేదా, అలా చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్, పీనట్స్ పడట్లేదా, ఆల్మండ్స్ పడట్లేదా, ఇవి తెలుసుకోవటం కోసం మనకి స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అందులో ఏం చేస్తామంటే, సపోజ్ మీకు పీనట్కి టెస్ట్ చేయాలి. పీనట్కి సంబంధించిన యాంటీజెన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మన స్కిన్లో దాన్ని లోపలికి పంపించి ఒక 20 మినిట్స్ పాటు మనం అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ ఆ పీనట్ అంటే గ్రౌండ్ నట్కి ఏమైనా ఎలర్జీకి ఉందనుకోండి, అక్కడ ఒక రియాక్షన్ వస్తుంది. దెన్ వీల్ లేబుల్ దెమ్ యాజ్ పీనట్ ఎలర్జీ. కానీ ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ యొక్క సెన్సిటివిటీ, స్పెసిసిటీ కొద్దిగా మారుతుందండి. స్పెసిసిటీ అంటే ఇప్పుడు అది ఎలర్జీ ఉంది పీనట్కి అని చెప్తే దాంట్లో ఉన్న రిలయబిలిటీ ఈజ్ ఓన్లీ 80%. సో దీనికి ఏమిటి అంటే సిఆర్డి టెస్టింగ్ అని చెప్పి ఫుడ్ ఛాలెంజ్ టెస్ట్ అని నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్లు ఉన్నాయి. సో ఫస్ట్ బేసిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకుంటే అట్లీస్ట్ మీకు 80% ఆఫ్ రిలయబిలిటీతో పలానా ఎలర్జెన్స్ అంటే పలానా ఫుడ్ మీకు పడట్లేదని తెలుసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ సిఆర్డి అని ఫుడ్ ఛాలెంజ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ ఒక పర్సన్కి ఎలర్జీ ఉందని అనుకుంటే అండ్ ఆ పర్సన్ ఇనిషియల్ డేస్లో ఆ ఎలర్జీని నెగ్లెక్ట్ చేసి సెల్ఫ్ మెడికేషన్ ఫాలో అవుతూ అండ్ కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు ఫ్యూచర్లో? చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు నోస్ ఎలర్జీ ఉంది, వాళ్ళు ఐడెంటిఫై చేసుకోకుండా ఇలా సెల్ఫ్ మెడికేషన్స్ వాడి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఫంగల్ సైనసైటిస్, దాని నుంచి ఇంకా కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఫంగల్ సైనసైటిస్ లెవెల్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు నోస్. అదే లంగ్లో ఇలానే ఎలర్జీ ఉండి, ఆస్తమా ఉండి, ఇన్హేలర్స్ వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటూ సరైన పల్మనాలజీ ఒపీనియన్ తీసుకోకపోతే ఈ మోడరేట్ టు సివియర్ ఆస్తమాల వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. సడన్ కార్డియాక్ అరెస్ట్లు, డెత్లు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్కిన్ ఎలర్జీ, గట్ ఎలర్జీ వరకు కొంతవరకు అంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ లేకపోయినా నోస్ ఎలర్జీ అండ్ లంగ్ ఎలర్జీ మాత్రం చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అదే మీరు ప్రాపర్ మెడికేషన్ తీసుకొని, ప్రాపర్ గైడెన్స్ తీసుకొని, ప్రాపర్గా మీరు ఫాలో అప్ అవుతే ఇలాంటివి రాకుండా యూ కెన్ అవాయిడ్. సో డాక్టర్ గారు, ఆస్తమా విషయానికి వస్తే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇన్హేలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. సో చాలా మందికి ఇన్హేలర్ అనేది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ప్రాపర్ ఇన్హేలర్ యూసేజ్ అనేది చాలా మందికి తెలియని విషయం. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఎలా ఇన్హేలర్ వాడితే మంచిదని చెప్తారు మీరు? సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి 3 థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ది ఐడెంటిఫికేషన్, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆస్తమా ఎందుకు వస్తుంది, మనకి పలానా ఎలర్జెన్స్కి మీరు ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే అది పాలెన్ అయినా, డస్ట్ అయినా, లేదంటే పెట్స్ అయినా, వీటికి అయినప్పుడు ఆ ఎలర్జెన్స్ వల్ల లంగ్లో వచ్చే రియాక్షనే ఆస్తమా. ఫస్ట్ థింగ్ ఐడెంటిఫికేషన్. వేటికి మీరు ఎలర్జీకి ఉన్నారు, దేనికి లేరు అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి నేను ముందు చెప్పినట్టు టెస్టులు చేయాలి. స్కిన్ ప్రిక్ టెస్ట్ అనో లేకపోతే సిఆర్డి అనో అలా టెస్టులు చేసుకొని పిక్ చేసుకోగలిగితే మీరు నెక్స్ట్ కమ్స్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే ఏంటి, ఈ పలానా ఎలర్జెన్స్కి మీరు ఎక్స్పోజ్ అవ్వకుండా ఆపుకోగలిగితే ముందు ఆస్తమాని రాకుండా ఆపచ్చు. అంటే మీరు ఒక పాలెన్ ఎలర్జీ ఉన్నారు, లేదంటే డస్ట్ ఎలర్జీ ఉన్నాడు, ఒక సింపుల్ మాస్క్ వేసుకొని వెళ్తేనో, N95 మాస్క్ అవ్వనండి, నార్మల్ మాస్క్ అవ్వనండి, అట్లీస్ట్ 60-70% ఎక్స్పోజర్ని మీరు తగ్గించగలుగుతారు. ప్రొవైడెడ్ మీకు ఆటోమేటిక్గా ఆస్తమా సివియారిటీ తగ్గిపోతుంది. దీన్ని ప్రివెన్షన్ అంటారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు చెవి విషయానికి వస్తే ఇయర్కి ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఎందుకు అవుతూ ఉంటుంది? ఇప్పుడు ఎలర్జీ వల్ల నోస్ ఎఫెక్ట్ అయ్యి, సైనసెస్ ఎఫెక్ట్ అయ్యి, సైనసైటిస్ వస్తే లోపల చాలా ఫ్లమ్ సెక్రీట్ అవుతుంది, అంటే తెమడంటాం తెలుగులో.
ఈ తెమడ ఏం చేస్తుందంటే ముక్కు నుంచి గొంతులోకి దిగుతూ ఉంటుంది. ఈ దిగే ప్రాసెస్లో మనకి ఒక ట్యూబ్ ఉంటుందండి, నోస్ నుంచి ఇయర్ కనెక్ట్ అయ్యే ట్యూబ్, దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాం. ఈ ఫ్లమ్ వల్ల ఈ యూస్టేషన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి చెవులో ఫ్లూయిడ్, అంటే చెవులో కూడా మనకి ఫ్లూయిడ్ కలెక్షన్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ కలెక్ట్ అయినప్పుడు ఆ ఫ్లూయిడ్ ఇటు డ్రైన్ అవ్వలేక, అంటే ముక్కులోకి రాలేక కర్ణబేరిని పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. దానివల్ల చెవు రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే చెవులో కర్ణబేరి హోల్ అయిందని, చెవు డిశ్చార్జ్ అని, లేకపోతే మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా చూడండి, పైకి ఎగిరిన తర్వాత చెవు దిబ్బడేసినట్టు అయిపోతుంది చాలామందికి. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది. సో ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు గాల్లోకి ఎగిరినప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మారినప్పుడు వాళ్ళకి ఈ ట్యూబ్ బంద్ అయిపోయి చెవి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇయర్ ఎలర్జీని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? సేమ్ వైజ్ అండి, ఇందాక నేను చెప్పిన విధంగానే సేమ్ థింగ్, ఐడెంటిఫికేషన్, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. ఏదైతే ఇయర్ ఎలర్జీ కూడా నోస్ నుంచి వస్తుందే కాబట్టి నోస్లో మనం ఎలా ట్రీట్ చేస్తాం ఎలర్జీని, అలా ట్రీట్ చేస్తే ఇయర్ ఎలర్జీ కూడా తగ్గిపోతుంది. సో అలర్జీ అనేది రివర్స్ చేయొచ్చా, లేకపోతే అది క్రానిక్ డిసీజ్ లాగానే లైఫ్ లాంగ్ ఇంకా పేషెంట్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటుందా? అసలు రివర్స్ చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రివర్స్ చేయొచ్చండి డెఫినెట్లీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలర్జీ వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ ఎలర్జీ, అంటే ఇప్పుడు సివియర్గా ఉందనుకోండి ఎలర్జీని, దాన్ని మైల్డ్కి తీసుకురావచ్చు, మోడరేట్గా ఉన్నా కూడా మైల్డ్కి తీసుకురావచ్చు. కానీ ఈ వంశపారంపర్యంగా ఉంది కాబట్టి కంప్లీట్గా జీరో అయితే మనం ఎప్పటికీ చేయలేం. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఒక పర్సన్కి ఎలర్జీ ఉంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూనిటీని అప్ టు డేట్ పెట్టుకోవాలి. అందులో భాగంగా గుడ్ స్లీప్, అంటే అట్లీస్ట్ 8 hours ఆఫ్ యువర్ స్లీప్ ఉండాలి. న్యూట్రిషన్ పరంగా ప్రోటీన్ ఫుడ్, గుడ్ ఫుడ్ తినాలి. ఏదైతే ఈ జంక్ ఫుడ్ ఉంటుందో వాటిని అవాయిడ్ చేయడం మంచిది. చల్లటివి, ఈ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, చాక్లెట్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేసి గుడ్ న్యూట్రిషన్ తీసుకోవటం. 3, గుడ్ సన్లైట్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఎండ కరెక్ట్గా ఉంటే మనకి విటమిన్ డి లోపాలు లేకుండా ఉంటాయి. ఇప్పుడు గుడ్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది, B12 లోపాలు, మల్టీవిటమిన్ లోపాలు లేకుండా చూసుకోవచ్చు. సో ఈ న్యూట్రిషన్, స్లీప్ అండ్ రెస్ట్, ఈ 3 కరెక్ట్గా ఉంచుకుంటే మీ ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ సగం ఎలర్జీని కంట్రోల్ చేసి పెడుతుంది. ఎక్స్పోజర్ టు ఎలర్జెన్స్, మీరు వేటికి ఎలర్జీకి ఉన్నారో వాటిని అవాయిడ్ చేయగలుగుతుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 3, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఇమ్యూనోథెరపీ అండి. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మీరు ఎలర్జిక్ టెస్ట్ చేయించుకున్నారు, అందులో మీకు పాలెన్ పడట్లేదు లేదా ఇంట్లో హౌస్ డస్ట్ పడట్లేదు అని తెలిసింది. హౌస్ డస్ట్ మైట్స్ని మనం కంప్లీట్గా ప్రివెన్షన్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎంత మీరు మాస్క్ వేసుకున్నా స్టిల్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ హౌస్ డస్ట్ యాంటీజెన్స్ ఉంటాయి, అంటే వాటిని మనం ఒక ల్యాబ్లో ప్రిపేర్ చేసి తెప్పించి ఒక డ్రాప్స్ రూపంలో టంగ్ కింద ఆ డ్రాప్స్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months to 2 years పాటు ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్షియల్గా వేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు పలానా పాలెన్కి ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రీవియస్లీ ఇంతకుముందు ఒక 100% రెస్పాన్స్ వస్తే ఈ ఇమ్యూనోథెరపీ తీసుకున్న తర్వాత ఆ రెస్పాన్స్ 10%కి పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ రెస్పాన్స్ తగ్గటం వల్ల మీకు వచ్చే సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు నోస్లో వచ్చే జలుబులు, తుమ్ములు, ముక్కు దిబ్బళ్ళు, ఆర్ లంగ్లో వచ్చే ఆస్తమాలు, ఆర్ స్కిన్ మీద వచ్చే ఎలర్జీస్ ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. సో డాక్టర్ గారు, ఇప్పుడు సైనస్ విషయానికి వస్తే మోస్ట్లీ మెడికేషన్ త్రూవే సాల్వ్ అయిపోతూ ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రం సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో సర్జరీ సజెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఎనీ సైనసైటిస్ మనకు వచ్చేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఎలర్జిక్ సైనసైటిస్, ఒకటి నాన్ ఎలర్జిక్ సైనసైటిస్. ఫస్ట్ నాన్ ఎలర్జిక్ గురించి చెప్తాను. నాన్ ఎలర్జిక్ సైనసైటిస్ అంటే ఏంటంటే బేసికల్గా సైనస్లో ఫ్లెమ్ అంటే తెమడ నిలిచిపోయి ఇది ఎక్కువ రోజులు నిలవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్నే సైనసైటిస్ అంటారు. సో ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆ ఫ్లెమ్ని మనం బయటికి తీసుకురావటమే ట్రీట్మెంట్ ఇందులో. ఈ నాన్ ఎలర్జిక్ సైనసైటిస్లో ఏమవుతుందంటే పేషెంట్స్కి ఆ ముక్కులో ఉన్న దూలం పక్కకుంటామో లేకపోతే కాయలు పెద్దగా ఉంటామో వీటి వల్ల ఏమవుతుంది, గాలి అనేది సైనస్లకి రీచ్ కాక సైనస్లో ఉన్న ఫ్లమ్ అంతా అలా నిలిచిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అలాంటి పేషెంట్స్కి 100% సర్జరీ చేయాల్సిందే. వాళ్ళ ముక్కు పక్కకుంటే దూలం స్ట్రైట్ చేయటం, కాయలు తగ్గించడం, సైనస్ని ఓపెన్ చేస్తే మీరు పీల్చుకుంటున్న గాలి వెళ్ళి ఆ సైనస్లో ఆ కఫం అనేది, ఆ ఫ్లమ్ అనేది నిలవకుండా ఎప్పటికప్పుడు బయటికి తీసుకొచ్చేస్తుంటుంది. ఇది నాన్ ఎలర్జిక్ సైనసైటిస్కి. సో ఒకవేళ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి, కానీ
ప్రీవియస్లీ 100% ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే మన ఆపరేషన్ తర్వాత అది ఆల్మోస్ట్ 90% పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. ఒక 10% ఆఫ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటే అది రాకుండా ఉండటానికి మళ్ళీ ఫస్ట్లో నేను చెప్పినట్టే ఎలర్జీ ఐడెంటిఫికేషన్, వేటికి ఎలర్జీకి ఉన్నారు, దేనికి ఉన్నారు, తర్వాత ప్రివెన్షన్, అవి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఆపుకోవాలి. స్టిల్ ఎక్స్పోజ్ అవుతే ట్రీట్మెంట్లో స్టిరాయిడల్ స్ప్రేస్ కానీ లేదా ముక్కు క్లీన్ చేసుకునే సొల్యూషన్ కానీ ఆర్ ఎలర్జీ ట్యాబ్లెట్స్ కానీ ఇవైనా వేసుకోవచ్చు, లేదా ఇమ్యూనోథెరపీ అయినా తీసుకోవచ్చు. సో ట్రావెల్ చేసేటప్పుడు ఎలర్జీ ఉన్న పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? సపోజ్ మీరు ఒక ఫ్లైట్ జర్నీ చేస్తున్నారండి. ఫ్లైట్ జర్నీ చేసే టైంలో మీకు జలుబులు కానీ, తుమ్ములు కానీ, ముక్కు దిబ్బలు కానీ ఉంటే డెఫినెట్లీ ఫ్లైట్లో బోర్డ్ అయిన తర్వాత డీకంజెస్టెంట్ డ్రాప్స్ అని ఉంటాయి. అంటే మనకి ఆర్టర్విన్ డ్రాప్స్ అని, నేసివియాన్ డ్రాప్స్ అని ఉంటాయి. ఆ డ్రాప్స్ని ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఒక 3 డ్రాప్స్ ఈ ముక్కులో, 3 డ్రాప్స్ ఈ ముక్కులో వేసుకుంటే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మీకు ఇయర్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇయర్లో పెయిన్ రావటం, లేకపోతే చెవి దిబ్బడవటం ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి. సో ఎలర్జీ గురించి, వాటి పరిష్కారాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ.